రాష్ట్రంలో జనాలు అనేక సమస్యల్లో అవస్థలు పడుతున్నారు. అవస్థలు తీర్చాల్సిన అమాత్యులు ఏం చేస్తున్నారంటే కొట్లాడుకుంటున్నారు. ఒకరు కులం పేరుతోటి, ఒకరు మతం పేరుతోటి, ఒకరు స్థానికము, ఇంకొకరు కేంద్రము, రకరకాల పేర్లతోటి మంత్రులు కొట్లాడుకుంటున్నారు. ప్రస్తుతము వివేక్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ పెద్ద వివాదంగా మారింది. ఇద్దరు దళిత నేతలు, ఒకరు మాల, ఒకరు మాదిగ. వివాదం సమసిపోయింది అని ఇద్దరు ఎవరు మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో మంచిగా భోజనం చేసి ఆలింగనం చేసుకొని అన్నా తమ్ములు అనుకొని ముగిసిన దాన్ని మళ్ళా మంత్రి వివేకు రాజేశాడు. అడ్లూరి లక్ష్మణ్ నా మీద కుట్ర పన్నుతున్నాడు, నన్ను బదనాం చేస్తున్నాడు. అడ్లూరు లక్ష్మణ్ ఈరోజు ఎన్నికల్లో ఉండడానికి, ఈ స్థాయికి రావడానికి మా నాన్నే కారణం అంటూ ఆయన కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన రాజకీయం చేస్తుండడం, మళ్ళా మంత్రుల వివాదం తెర మీదకి రావడం. అడ్లూరు లక్ష్మణ్ దీనికి నేను బహిరంగ చర్చకు సిద్ధం, అసలు వివేకు మొదలుపెట్టిండా ఈ వివాదాన్ని, నేను మొదలుపెట్టినా తేల్చుకుందాం అని అంటున్నారు. వాస్తవానికి జూబ్లీ హిల్స్లో ఈ ఉప ఎన్నిక సందర్భంలో జరిగిన ఒక కార్యక్రమంలో పొన్నం ప్రభాకరు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ ముగ్గురు పాల్గొనాల్సి ఉండే. కానీ పొన్నం ప్రభాకరు, వివేక్ వెంకటస్వామి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాల వల్ల ఆ సమావేశానికి అడ్లూరు లక్ష్మణ్ ఆలస్యం కావడంతో ఆ అసహనాన్ని తట్టుకోలేక పొన్నం ప్రభాకరు ఈ దున్నపోతులు రారు, వీళ్ళకు విలువ తెలియదు అంటూ మాట్లాడిన మాటలు రికార్డు కావడం, అది వివాదం కావడం. ఆ పక్కనే అదే దళిత సామాజిక వర్గానికి చెందిన వివేకు దాన్ని ఏమాత్రం ఖండించకపోవడము, పైగా ఆయన అన్న మాటకు ఈయన ఒత్తాసుగా నవ్వడం, ఇదంతా పెద్ద వివాదం అయింది. ఆ తర్వాత దళిత వర్గాలని బగ్గున మండడం. తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ని, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ని పిలిపించి ఒక రాజీ కుదిర్చారు. పొన్నం ప్రభాకర్ని మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు అయితే సరిపోదు, కొంత తెలివి ఉండాలి, మంత్రులు మాట్లాడేటప్పుడు వెనుక ముందు చూసుకోవాలని కూడా ఆయనకు మొట్టికాయలు వేశారు. మొత్తానికి వివాదం సద్దుమణిగింది అనుకుంటే అడ్లూరి లక్ష్మణ్ క్షమాపణలు చెప్పించుకోవడం, అడ్లూరి లక్ష్మణ్ పైచేయి సాధించడం వివేక్ వెంకటస్వామికి ఏ మాత్రము నచ్చలేదు. అంతకుముందే అడ్లూరి లక్ష్మణ్ ఇంకో మాట కూడా అన్నారు. ఏంది, వివేక్ వెంకటస్వామి తన పక్కన ఇంకో దళిత మంత్రి మాదిక సామాజిక వర్గం నుంచి నేను కూర్చోవడం ఆయనకి ఏమాత్రం నచ్చడం లేదు, అందుకనే పొన్నం ప్రభాకర్ అట్లాంటి మాటలన్నా ఆయన దాన్ని సమర్థించాడు అన్నారు. అనేక మంది వివేక్ వెంకటస్వామి దీనికి క్షమాపణ చెప్పాలి, ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఇద్దరు మంత్రులను ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం, ఒకరిని అంటే ఇంకొకరు సమర్థించడం సమంజసం కాదు అని అనేక అభిప్రాయాలు వ్యక్తమైనాయి. కానీ వివేక్ దానికి క్షమాపణ చెప్పకపోగా అడ్లూరి లక్ష్మణ్ పైచేయి సాధించారన్న అక్కస్తోటి మళ్ళా ముగిసిన వివాదాన్ని తెరపైకి తీసుకుని రావడం ఇప్పుడు చర్చానీయాంశం అవుతుంది. మరి ఇప్పుడు మాల వర్సెస్ మాదిగా మొదలైంది. ఇప్పటికే ఈ కొట్లాటలతోటి కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఇబ్బందులు పడుతుంది. వర్గ పోరుతోటి, కుల పోరుతోటి, మత పోరుతోటి ఇప్పుడు వీళ్ళు ఇంకో కొత్త పోరు తీసుకురావడం, ఇప్పుడు దీనికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ వివాదాన్ని మళ్ళీ ఏ విధంగా సద్దుమణిగేటట్టు చేస్తారు, మళ్ళా ఈ వివాదంలో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఇప్పుడు మళ్ళా మొదలైంది. వివేక్ వెంకటస్వామి చేసింది ఆయన అప్పుడు సమర్థించకపోగా, గతంలో అడ్లూరు లక్ష్మణ్ అన్నప్పుడు సమర్థించి మళ్ళా ఇప్పుడు వివాదాన్ని రాజేయడం వెనుక పొన్నం ప్రభాకర్ ఉన్నారా, ఇది వివేక్ వెంకటస్వామి కేవలం కావాలని చేస్తున్నారా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా జరిగింది. సో మరి మీ అభిప్రాయం మీద మీరు తెలియజేయండి. అడ్లూరు లక్ష్మణ్ మీద వివేక్ వెంకటస్వామి అక్కసుకు అక్కడం ఆయన వ్యక్తిగతమా, దీంట్లో పొన్నం ప్రభాకరు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారా, మాదిక సామాజిక వర్గం నేతలను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి ఇట్లాంటి వివాదాలకు లాగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.